ఇంకొక మాట అన్నాడు, దేవునికి వ్యతిరేకంగా అనే మాట. ఐ హావ్ సిన్డ్ అగైన్స్ట్ ద లార్డ్. దేవునికి వ్యతిరేకంగా చేశాను. ఇక్కడ ఊరియాకి వ్యతిరేకంగానో, బెత్షెబాకి వ్యతిరేకంగానో, లేకపోతే అహీతోపెలకి వ్యతిరేకంగానో, లేదా దేశానికి, దేశ ప్రజలకి వ్యతిరేకంగానో అని అనట్లేదు. లేకపోతే తన సొంత అప్పటికే ఆయనకి వివాహం అయింది కదా, భార్యలు ఉన్నారు. నా భార్యలకు వ్యతిరేకంగాను, లేదా అప్పటికే నేను కడినటువంటి నా పిల్లలకి, నా బిడ్డలకి వ్యతిరేకంగాను నేను పాపం చేశాను అని అనట్లేదు. సో ఈ యొక్క స్పృహ మనకు ఉండాలి. మనము ఒక వ్యక్తికి వ్యతిరేకంగానే తప్పు పాపము చేసి ఉండొచ్చు గాక, కానీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏ పాపమైనా ముందు దేవునికి వ్యతిరేకంగా చేస్తాం. 51వ కీర్తన మొదటి 4 వచనాలలో దావీదు ఒప్పుకుంటూ మాట్లాడిన మాటలు అవే. ఒకసారి అక్కడికి రండి. 51వ కీర్తన 4వ వచనంలో అంటాడు, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి తిని. నీకే విరోధంగా పాపం చేశాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనమును చేసి ఉన్నావు. కాబట్టి ఈ విషయము మనము అర్థం చేసుకోవాలి. ఏ పాపమైనా ఒకరిని తిట్టామనుకోండి, లేదా ఒకరిని కొట్టాం, లేదా ఒకరిని మోసం చేశాం, అది ఆ వ్యక్తికి సంబంధించింది మాత్రమే కాదు. ఏ పాపమైనా సరే ముందు దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నాం. అది మనము ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అయితే దావీదు హృదయానుసారుడు అని పిలువబడినప్పుడు ఏ విషయాలను బట్టి అతను దేవుని హృదయానుసారుడు అయ్యాడు? అంటే దేవుని హృదయానుసారుడు ఈ రకమైన పాపములు చేయాలనా? కాదు. దావీదుకి దేవుని హృదయం బాగా తెలుసు. ఏంటి అని అంటే, డేవిడ్ న్యూ గాడ్. ఆయనకి దేవుడు తెలుసు. అంతేకాదు, హీ న్యూ హిజ్ రాంగ్ యాక్షన్. ఆయన తన యొక్క తప్పుడు ప్రవర్తన కూడా తనకు తెలుసు. తన పాపము తనకు తెలుసు. అంతేకాదు, ఇప్పుడు దానిని యథార్థంగా ఒప్పుకుంటే ప్రభువు దానిని క్షమిస్తే కడుగుతారు అనే విషయం కూడా తెలుసు. ఇది దేవుని హృదయం అంటే. దేవుణ్ణి ఎరిగి ఉండటం అంటే ఏంటి? ఆయన్ని తెలుసుకొని గడగడ వణకటం మాత్రమే కాదు. దేవుణ్ణి ఎరిగి ఉండటము, ఆయన హృదయాన్ని తెలుసుకొని ఉండటం అన్నప్పుడు మన జీవితాల్లో నిర్లక్ష్యమును బట్టో, మన జీవితాల్లో ఏదో ఒక కారణాన్ని బట్టి తప్పు దొర్లినప్పుడు, తొట్రుపాటు పడినప్పుడు, మన లైఫ్లో పడినప్పుడు వెంటనే దీనిని నేను యథార్థంగా ఒప్పుకున్నట్లయితే ప్రభువు నన్ను క్షమిస్తారు. ఇది నేను దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి పాపము. ఆయన దగ్గరికి వెళ్ళి నిజమైన పశ్చాత్తాపముతో క్షమించమని అడిగితే ప్రభు క్షమిస్తారు. అంత మాత్రమే కాదు, ఆయన క్షమించటం మాత్రమే కాదు, నన్ను ఆ యొక్క దానిలో నుండి కంప్లీట్గా ఆయన నన్ను బయటకు తీసుకుని వస్తారు. బయటకు తీసుకుని రావటం మాత్రమే కాదు, మునుపటి స్థితిలోనికి ప్రభు నన్ను మరలా తిరిగి పునరుద్ధరిస్తారు, రెస్టోర్ చేస్తారు అనే స్పృహ కలిగి ఉండటం. ఇది దేవుని హృదయం. దేవుణ్ణి ఎరిగి ఉండటం అంటే అది. అందుకే మనము నెహెమ్యాలో కూడా చదువుతాము, తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు అని. అంటే దేవుణ్ణి ఎరిగి ఉండటం అంటే ఏంటి? ఆయన ఎవరు? ఆయన హృదయం ఏంటి? ఆయన ఏమై ఉన్నారు? ఏం చేస్తే ఆయనకి ఇష్టము, ఏం చేయకపోతే ఆయనకి ఇష్టము, దానిని తెలుసుకొని ఉండటం. దావీదుకి ఏమేమి తెలుసు అనంటే తన పాపం తెలుసు. అంతేకాదు, ఆయనకున్నటువంటి మరొక డిజైర్, కోరిక ఏంటంటే హీ హ్యాడ్ డిజైర్ ఫర్ క్లెన్జింగ్. కడగబడాలి అనేటువంటి కోరిక ఉంది. అందుకే 51 అంతా వెళ్ళి హిస్సోపుతో నన్ను కడుగు, తెల్లగా అయ్యేటట్టుగా కడుగు. ఈ కడుగు కడుగు అనే మాటల్ని ఎన్నిసార్లు వాడాడు అక్కడ 51లో? సో తను పాపమును గురించి, తన పాపమును ఎరిగినవాడు మాత్రమే కాదు, ఆయన తన యొక్క జీవితంలో కడగబడాలి అనేటువంటి ఆశ కలిగినవాడు. ఇది దేవుని హృదయం. హృదయానుసారుడు అన్నప్పుడు పాపమును ఎరిగితే సరిపోదు, ఆ పాపము కడగబడాలి అనే ఆశ కలిగి ఉంటాము. ఆశ కలిగి ఉంటే సరిపోదు, ఇంకొకటి కూడా ఉంది.
దావీదు ఏమి రికగ్నైజ్ చేశాడు? దేన్ని గుర్తించాడంటే, దేవుని యొక్క రైచియస్ జడ్జిమెంట్‌ని ఆయన దానికి తల వంచుతా ఉన్నాడు. దేవా! నువ్వు నీతిగల న్యాయాధిపతివయ్యా. నీతిగల న్యాయాధిపతిగా నువ్వు తీర్చే తీర్పుకి నేను తల వంచుతాను అని దానిని రికగ్నైజ్ చేసి, దాన్ని గుర్తించిన వాడుగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క తీర్పుకి తల వంచడం మాత్రమే కాదు, దావీదు ఒక విషయాన్ని అర్థం చేసుకున్నాడు. హి అండర్‌స్టాండ్స్ వాట్ గాడ్ వాంట్స్. దేవుడికి ఏం కావాలి ఇక్కడ? ఈ పర్టిక్యులర్ సమయంలో దేవుడికి నా నుంచి ఏం కావాలి? ఈ పర్టిక్యులర్ సమయంలో నేను దేవుని విషయమై ఏం చెయ్యాలి? ఇప్పుడు లోకంలో తప్పు జరిగిందనుకోండి, అదేం పెద్ద విషయం గాదు. ఎందుకంటే అందరూ పాపం చేస్తానే బ్రతుకుతా ఉన్నారు. ఒకప్పుడు మన పరిస్థితి కూడా అదే. లోకంలో ఈ రకంగా ఒక అధికారంలో ఉన్నటువంటి వాడు, ఈ విధమైనటువంటి ఒక కార్యమును జరిగించటం అదేం పెద్ద వింతైంది కాదు. ఇదేమి అన్‌యూజువల్ థింగ్ కాదు. కానీ దేవుని ప్రజల మధ్యలోకొచ్చేసరికి, విశ్వాసుల మధ్యలోకొచ్చేసరికి అమాంగ్ గాడ్స్ పీపుల్ ఇలాంటి పని జరగటం అనేది ఇది అన్‌యూజువల్. ఇది అసాధారణమైనది. ఇది జనరల్ కాదు. ఆ మధ్యలో ఒకసారి మన కాలనీ ప్రెసిడెంట్ ఒకసారి ఏదో మాట్లాడుతా మన కాలనీ మెంబరేలెండి. ఆయన ఒకసారి ఏదో మాట్లాడుతూ, మన చర్చ్‌కొచ్చే ఒకళ్ళ గురించి మాట్లాడుతూ, ఆయన నాతో అనిన మాట ఏంటంటే, చర్చ్‌కొస్తూ అట్లా చేయకూడదు కదా పాస్టర్ గారు. మీరు చెప్పరా? మీరు అన్ని మంచి మాటలే చెప్తారు కదా అక్కడ. నేను మాత్రం వదిలే ప్రసక్తే లేదంటున్నాడు. మన సహోదరులే. ఆయనకి ఏం చెప్పాలో ఆ సమయంలో నాకు అర్థం కాల. అంటే లోకంలో ఉన్నవాడికి కూడా ఏమర్థమవుతుంది? మేమంటే చేస్తామండి, లోకంలో ఉన్నాం. మేము ఎట్లన్నా ఉంటాం. కానీ వీళ్ళు చర్చ్‌కొచ్చేవాళ్ళు కదా! వారం వారం వచ్చి అయ్యో 4 మంచి మాటలు చెప్పుకునేవాళ్ళు కదా! చర్చ్‌కొస్తూ కూడా ఇలా చేయటం ఏంటి? అని ప్రశ్నించే స్థాయిలో ఆ రోజు అంటే వాళ్ళు ఏమర్థం చేసుకున్నారు లోకస్తులు గూడా? మా మధ్యలో ఇట్లాంటివి జరగటం సర్వసాధారణం అండి. మందిరానికొస్తూ లేదా చర్చ్‌కొస్తూ ఇలా చేయటం ఇది సాధారణమైంది కాదు గదా! అది ఇంతకి ఆయన ప్రశ్న. దావీదు లైఫ్‌లో జరిగింది కూడా దేవుని ప్రజల మధ్యలో లోకంలో జరిగితే సర్వసాధారణమైంది ఇది. కానీ దేవుని బిడ్డల మధ్యలో జరిగితే ఇది సర్వసాధారణమైంది కాదు. దేవుని యొక్క ఉద్దేశ్యం ఏంటి ఇక్కడ అనంటే, దావీదుని ఆ యొక్క గిల్టీ ఆఫ్ సిన్ ఏదైతే ఉందో, ఆ అపరాధ భావము, అయ్యో! చేశాను అనేటువంటి అపరాధ భావం ఏదైతే ఉందో, దాని నుంచి విడిపించడం మాత్రమే కాదు. నాట్ ఓన్లీ గిల్ట్ ఆఫ్ సిన్. దేవుని యొక్క ఉద్దేశ్యం ఏంటంటే, ద వెరీ ప్రెజెన్స్ ఆఫ్ సిన్ నుంచి పూర్తిగా దావీదుని విడిపించాలి, దావీదుని స్వస్థపరచాలి. ఇది దేవుని యొక్క ఆశ. అందుకనే వెంటనే అక్కడ తీర్పు ప్రకటించాడు. 15వ వచనము చివరి భాగంలో 15 వరకు మనం చూసాం ఇంతకుముందు. 15 చివరి భాగం ఏముంది? నిశ్చయముగా నీకు పుట్టిన బిడ్డ చచ్చును అని తీర్పు ప్రకటించబడింది. ఇక్కడ ఆల్రెడీ జడ్జిమెంట్ అనేది ప్రకటించబడిన తర్వాత మళ్ళీ ఫాస్టింగ్ ప్రేయర్ దేనికి? దావీదు ఏం చేశాడంట? ఫాస్టింగ్ ప్రేయర్ చేశాడంట కొన్ని రోజులు. ఇప్పుడు ఆల్రెడీ తీర్పు ప్రకటించిన తర్వాత, జడ్జిమెంట్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత, మళ్ళీ మెర్సీ కోసం లేకపోతే కనికరం కోసం వేడుకోవటం ఏంటి? కొన్నిసార్లు కొన్ని జడ్జిమెంట్లు జరిగిన తర్వాత ఏం చేస్తారు? అవకాశం ఉంటే, ఛాన్స్ ఉంటే కింద కోర్టు నుంచి పై కోర్టుకెళ్తారు. ఇక అన్ని కోర్టులు అయిపోతే చివరికి మెర్సీ పిటిషన్ ఏస్తారు. ఎవరికి? రాష్ట్రపతికి. అయ్యా మమ్మల్ని కనికరించండి అని ఆ యొక్క మెర్సీ పిటిషన్‌ని ఆ వ్యక్తి పక్షంగా తన వాళ్ళు ఫైల్ చేస్తారు. ఇక్కడ జడ్జిమెంట్ అనౌన్స్ చేసిన తర్వాత దావీదు ప్రార్థన చేయటము, అందులోనూ ఫాస్టింగ్ ప్రేయర్ చేయటము కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తది. అంటే ఇక దేవుడు చెప్పేశాడు కాబట్టి ఇంక అదే జరుగుతదిలే అని మన పార్ట్ ఏమీ లేకుండా చేతులు ముడుచుకొని కూర్చుందామా? ఆయనే చెప్పారు గదా! నేను ఆకర్షించి వాళ్ళందరూ నా దగ్గరికి వస్తారని.
తండ్రి ఆకర్షించిందే ఎవరు రారు అని కూడా ఆయనే చెప్పారు కదా. కాబట్టి ఆయన ఆకర్షించే వాళ్ళని ఎవరినో ఆయనే ఆకర్షిస్తాడు. వచ్చేవాళ్ళు ఎవరో ఆళ్ళే వస్తారు. కాబట్టి ఆళ్ళ కోసం ప్రార్థన చేసే పని లేదు. ఆళ్ళ దగ్గరికెళ్ళి ప్రకటించాల్సిన పని లేదు. అని చెప్పి ఇక మనం చేతులు ముడుచుకొని కూర్చుందామా? ఎవరైతే ఎంతమందైతే ఆయనను అంగీకరించినా వారందరూ నరకాగ్నికి పాత్రులవుతారు అని బైబిల్ స్పష్టంగా చెప్తున్నప్పుడు, ఇంక పోయేవాళ్ళు పోతారులే వాళ్ళని మనమేం ఆపుతాము, దేవుడు ముందే చెప్పేసాడు గదా! అని ఇక మనమేం చేయకుండా కూర్చుందామా? నో. జడ్జిమెంట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా దావీదు స్పందించిన విధానము ఒక విశ్వాసిగా మనం స్పందించాల్సిన విధానాన్ని మనకి జ్ఞాపకం చేస్తా ఉంది. అర్థమవుతుందండి? మనం వేడుకోవాలి. ఆయన తీర్పులున్నాయి. అయితే ఆయన యొక్క మెర్సీ కోసం, ఆయన కనికరం కోసం వేడుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది మన మీద. ఖచ్చితంగా ఎళ్లి ఆయన పాదాలు పట్టుకోవాలి. ప్రభువా, ఎలాగైతే అబ్రహాం పట్టుకున్నాడో 20 మందుంటే, 10 మందుంటే జడ్జిమెంటే కదా అక్కడ చెప్పింది. నేను ఇదిగో సొదొమ మీదకి అగ్ని దించడానికి వచ్చానని తీర్పే కదా అక్కడ చెప్పింది. ఆయన చేతులు కట్టుకొని కూర్చున్నాడా? నో. కాబట్టి దేవుడు కొన్నిసార్లు తీర్పుల్ని మనకి విషయాల్ని తెలియజేసిన తర్వాత అక్కడ మనం స్పందించాల్సినటువంటి విధానాన్ని ఇక్కడ దావీదు స్పందన ద్వారా మనం నేర్చుకోవచ్చు. అయితే 16వ వచనాన్ని చూడండి. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహుజబ్బు పడెను. చిన్న బిడ్డ. యెహోవాయే మొత్తాడంట. మామూలు జబ్బు కాదు, బహుజబ్బు పడింది. ఏం జబ్బు అంటే నాకు తెలీదు. మంచం పట్టేసి డెత్ బెడ్ మీద ఉంది ఆ చిన్న బిడ్డ. ఇక్కడ మనకి కొంచెం మానవీయ కోణం వచ్చేస్తది ఇట్లాంటిది వచ్చినప్పుడు. దేవుడు మరీ ఇంత కఠినమా అండి? చిన్న బిడ్డను అంత ఇబ్బంది పెడతాడా? అని కొంతమంది సానుభూతి పరులు మనుషుల మీద సానుభూతి చూపించి దేవుడికి కొన్ని పేర్లు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. మరి దేవుడు ఇంత హార్డ్‌గా ఉంటాడా? ఆయన కంటే మృదువుగా లోకంలో ఎవరుండరు. అదే సమయంలో ఆయన కంటే హార్డ్‌గా కూడా ఎవరు ఉండరు. ఆయన ఇచ్చిన అవకాశాలన్నిటిని కూడా మనం పాడు చేసుకున్నట్లయితే. అయితే ఇక్కడ దావీదేమో పాపం చేసిన వ్యక్తి, ఈ చిన్న బిడ్డేమో వెరీ ఇన్నోసెంట్. ఎవడో చేసినటువంటి పాపాన్ని బట్టి ఒక ఇన్నోసెంట్ సఫర్ అవటం అనేది ఇక్కడ మనకి ఉంది అసల. ఈయన చేసినటువంటి పాపమును బట్టి ఒక ఇన్నోసెంట్ చైల్డ్ సఫర్ అవటం అనేది ఎంత బాధ కలిగిస్తది? ఎప్పుడైతే ఆయన అక్కడ తీర్పుని ప్రకటించాడో ఇమ్మీడియట్ వర్స్‌లోనే ఉంది. ఏమని? మొదలైపోయింది అక్కడ జబ్బు. వెంటనే స్టార్ట్ అయింది. ఇమ్మీడియేట్‌గా మొదలైపోయింది ఆ తీర్పు అనేది. బహు జబ్బు పడెను. ఇదేదో ఒక రోజు, 2 రోజులు జరిగినటువంటిది కాదు. కొన్ని రోజులు జరిగినటువంటి విషయం ఇది. సెవరల్ డేస్ చాలా పెయిన్ గుండా వెళ్ళాల్సొచ్చింది. ఇప్పుడు మనం కూడా పేరెంట్స్‌గా చూస్తా ఉంటాం కదా! మన జీవితంలో కూడా పిల్లలు అప్పుడప్పుడు ఎప్పుడన్నా సఫర్ అవుతున్నారనుకోండి. కొంచెం ఇబ్బందికి గురవుతా ఉంటారు. లేకపోతే మనకి ఏదో కారణాలను బట్టి వాళ్ళు రకరకాల సిక్‌నెస్ గుండా వెళ్తున్నప్పుడు వీళ్ళు బాగా తల్లడిల్లిపోతా ఉంటారు పేరెంట్స్. ఇట్లాగా, అట్లాగా అని. ఇంట్లో ఎప్పుడన్నా పిల్లలు సిక్ అయితే నువ్వు వెంటనే రెస్పాండ్ అవ్వు అంటది మా మేడం. ఆగు, వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ ఉంటది. అది పనిచేస్తది. ఆళ్ళు అది ఫైట్ చేస్తది. ఒకరోజు చూసి తర్వాత ఏదన్నా జేయాలి. వెయిట్ చేయి అంటాను నేను. లాస్ట్ వీక్‌లో ఒకళ్ళు మనవాళ్ళే. బావకు బాలేదన్న హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలంటే ఏం తీసుకెళ్ళక్కర్లేదు ఉండండి అని చెప్పి వెళ్ళి ఏమైంది ఏంటి అడిగి వాళ్ళకి మన దగ్గర నుంచి సిరప్పులు తీసుకొని పంపిస్తే రికవర్ అయ్యారు వెంటనే. అంటే తట్టుకోలేరు యాస్ ఎ పేరెంట్. దేవుడు ఇక్కడ ఈ సిట్యుయేషన్ గుండా ఈ ఫ్యామిలీ వీళ్ళిద్దరూ వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళకి అది ఎలా ఉంటది? చాలా పెయిన్. చాలా పెయిన్ ఉంది. అయితే ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే 16వ వచనంలో ఊరియా భార్య అనే మాట్లాడుతున్నాడు ఇక్కడ కూడా. అప్పటికే ఊరియా లేడు, చచ్చిపోయాడు అప్పటికే. దేవుని యొక్క ఉద్దేశము
ఏంటి అనంటే వ్యభిచారం వలన పుట్టినటువంటి ఆ యొక్క సంతానము రూపుమాపబడాలి, చనిపోవాలి. ఒకవేళ దాన్ని అలాగే నిలవనిచ్చినట్లయితే ఆ సంతానం పెరుగుతా ఉంటే ఏం కనబడుతూ ఉంటుంది కళ్ళకి? దేవుని యొక్క ఉద్దేశము ఆ యొక్క గిల్ట్ నుంచి విడిపించడం మాత్రమే కాదు, ది వెరీ ప్రెసెన్స్ ఆఫ్ దట్ సిన్ ఏది కూడా లేకుండా దాన్ని రూపుమాపేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఇక్కడ మన సానుభూతి, మన మానవీయ కోణాలు అన్ని తీసి మనం డస్ట్బిన్లో వేయాలి. లేకపోతే దేవుడికి పేర్లు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఇక్కడ. నో, ఒక విషయాన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. మన మట్టి బుర్రలకు అర్థమైనా అర్థం కాకపోయినా కొన్ని పరిస్థితులు అర్థం కావు నిజంగానే, ఏంటి అసలు ఎట్లా అవుతుంది ఏంటి అని. అయితే మనం ఒక విషయాన్ని అర్థం చేసుకొని నమ్మాలి, దేవుడు ఎప్పుడు అన్యాయం చెయ్యడు. దేవుడు అన్యాయస్తుడా? నిజమేనా? నేను అడిగానని ఊరికే తలుపుతున్నారు. దేవుడు అన్యాయం చేస్తాడు ఎప్పుడన్నా? సో కొన్ని పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పుడు అది అన్యాయము అన్నట్లుగా మనకు అనిపించవచ్చు, ఆ అభిప్రాయం మేబీ రావచ్చు మైండ్కి. కానీ దేవుడు ఎప్పుడు అన్యాయము చెయ్యడు. ఆయన యందు అన్యాయం అనేదే లేదు. ఎందుకంటే ఆయన నీతి గలవాడు, ఆయన న్యాయవంతుడు, ఆయన స్వభావం అది. ఆయన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏమీ చెయ్యడు అని తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన నమ్మదగినవాడు కాబట్టి తన స్వభావానికి విరుద్ధంగా ఏది చెయ్యడు, చెయ్యలేడు. కాబట్టి ఇక్కడికి రండి. ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతయు నేల మీద ఉండి బిడ్డ కొరకు దేవుణ్ణి బతిమాలిగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి, కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండెను. 7వ దినమున బిడ్డ చావగా. అంటే ఎన్ని రోజులు ఈయన ఫాస్టింగ్ ప్రేయర్ చేసింది? ఎన్ని రోజులు? ఆయన 7 days అక్కడ ప్రార్థన చేస్తూ కూర్చున్నాడు. ఓకే, ఆయన ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తూ కూర్చున్నాడు. దేనికోసం? ఈ యొక్క కఠినమైన సమస్య దానిలో నుండి విడుదల కావాలి, అక్కడ స్వస్థత కావాలి అనేటువంటి కార్యం కోసం. సో కొన్ని టఫ్ పరిస్థితుల కోసం దేవుని సన్నిధిలో మనము ఉపవాసంతో కూర్చోవటం అనేది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మరొక లెసన్. అసలు ఉపవాసం అంటేనే పారిపోయే రోజుల్లో ఉన్నాం ఇప్పుడు. పేరుకే ఉపవాస ప్రార్థనలు. పాత రోజుల్లో ఉపవాస ప్రార్థన అంటే మొత్తం ఉపవాస ప్రార్థనే ఉండేది. దాన్ని కొంచెం పలసం చేసి కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కదా, లేదా పిల్లల తల్లులు ఉంటారు, పాలిచ్చే తల్లులు, అట్లాంటి వాళ్ళ కోసం కొంచెం మొదలు పెట్టాం. ఇప్పుడు మెల్లిగా ఏమైంది? ఉపవాస ప్రార్థన అంటే ఎవరో ఒకళ్ళో ఇద్దరు ఉండేవాళ్ళు ఉంటారులే అన్నట్లుగా అయిపోయింది. సరే, అదొకటి పక్కన పెడితే నాకు బాధ కలిగించే ఇంకొక విషయం ఏంటంటే, ఎన్నో రోజులుగా టఫ్ కొన్ని విషయాల్ని ఫేస్ చేస్తున్న వాళ్ళు కూడా, వాళ్ళు సహితము ఫాస్టింగ్ ప్రేయర్స్ వచ్చినప్పుడు ఈ ఉపవాస ప్రార్థనలో ఎట్లయినా ఇది వదిలిపోవాలి అని తీర్మానించుకొని ఫాస్టింగ్తో కూర్చోవట్లా. జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఇది ఎట్లయినా సరే దీని సంగతి ఏంటో తేల్చి పడేయాలని పట్టుదలతో ప్రభు దగ్గర కూర్చోవట్లేదు. సమస్యలు ఉన్న వాళ్ళు కూడా దాని విషయమై, సరే హెల్త్ ఇష్యూస్ ఉన్న పెద్దవాళ్ళని పక్కన పెడితే వయసులో ఉన్న వాళ్ళు, యవనస్తులు కూడా సో ఇష్యూ ఉన్నప్పుడు ఉపవాసంతో ప్రభు పాదాలు పట్టుకోవాలి అనేది దావీదు ఇక్కడ మనకి నేర్పిస్తా ఉన్నాడు. పౌలు కూడా అదే చెప్పాడు కదా మనకి, ఏమని? ఉపవాసముతోనూ జాగరణములతోనూ ఈ శరీరాన్ని ఏం చేస్తున్నాడంట? నలగొట్టుకొని లోబరుచుకుంటున్నాడు. మనకు ఉపవాసం అన్నా ఇష్టం ఉండదు, జాగారం అన్నా అసలే ఇష్టం ఉండదు. నిద్ర వచ్చేస్తుంది బ్రదర్. ఇంట్లో నిద్రే, మోకాళ్ళ మీద నిద్రే, మందిరానికి వచ్చి నిద్రే, ఎక్కడ చూసినా నిద్రే. ప్రార్థన కోసం ఫుడ్ త్యాగం చేయటం, ప్రార్థన కోసం నిద్రను త్యాగం చేయటం ఏం పర్లేదు, ఏమైపోదు.
పాలు చేసిన పని అదే. ఉపవాసముతోనూ, జాగరణములతోనూ ఆయన శరీరం ఆయన మాట వినింది. మన శరీరం మన మాట వినట్ల. ఇదే ప్రాబ్లమ్. దీనికి అన్నీ ఇస్తున్నాం అనుకోండి, పప్పన్నం పెట్టామనుకో, ఏంట్రా చికెన్ లేదా అంటది ఈ శరీరం. చికెన్ వేసి అన్నం పెడితే ఏంట్రా బిర్యానీ లేదా అంటది. ఏం పెట్టకుండా ఈ శరీరాన్ని కాల్చామనుకో ఈ కడుపుని, బాబు ఒక గ్లాస్ మంచినీళ్ళన్న తాగరా అంటది. సరే, కిందకి రండి. కాబట్టి ఈయన ఇన్ని రోజులు చేశాడు. బిడ్డ చనిపోయిందంట 7th డే. బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడే మాట్లాడితే మనం మాటలు వినలేదు. ఇప్పుడు బిడ్డ చనిపోయింది. చెప్తే 19వ వచనం చూడండి. తనకు తాను హాని చేసుకొనునేమో అనుకుని దావీదుకి చెప్పడానికి వీళ్ళు సందేహిస్తా చెప్పలేదు విషయాన్ని. తను తాను ఏమన్నా చేసేసుకుంటాడేమో. బట్టుకుండి జబ్బుపడి మంచం మీద ఉన్నప్పుడే ఇంత సీరియస్‌గా కన్నీటితో ఇట్లాగున్నటువంటి ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు బిడ్డ చచ్చిపోయిందని చెప్తే తనకి తానే ఏమన్నా చేసేసుకుంటాడేమో అని వీళ్ళకి సందేహం వచ్చేసింది. కాబట్టి దావీదు దగ్గరికి వెళ్ళి ఏం చేశారంట, అతనితో చెప్పవెరచిరి. చెప్పలా. అయితే వీళ్ళలో వీళ్ళు గుసగుసలాడుకోవటాన్ని దావీదు విని బిడ్డ చనిపోయినా సంగతిని అర్థం చేసుకొని చనిపోయిందా బిడ్డ అని అడిగాడు. వాళ్ళు చనిపోయాను అని చెప్పారు. ఇక్కడ ఒక విషయాన్ని మనము అర్థం చేసుకోవాల్సిన మరొక 2 ఏరియాస్ ఉన్నాయి. ఒకటి, తీర్పు అనేది మొదలైంది. దాని కొరకు ఆయన ఇంటర్సెషన్ విజ్ఞాపన అనేది చేశాడు. అయితే ఇక్కడ మనము చూడవలసింది ఏంటంటే ఆ యొక్క డెత్ అనే దాన్ని మనము డినే చేయలేము. అంటే వాస్తవాన్ని ఎవరము కూడా మనం తోసేయలేం, తిరస్కరించలేం. అది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అయితే ఆ వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయడానికి మనకేం కావాలి? వాస్తవికతను అంగీకరించేటువంటి జ్ఞానం కావాలి మనకి. ఎస్ అని దాన్ని అంగీకరించగలగాలి. దీన్ని ఎవరు కూడా తోసివేయలేరు. దీన్ని ఎవరు తోసివేయలేరు. సో అంత మాత్రమే కాదు, ఇక్కడ ఇంకా మనం ఇక్కడ ఏం నేర్చుకోవచ్చు ఒకసారి ఇక్కడ ఆలోచించండి. ఇంకేం నేర్చుకోవచ్చు? ఒక విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. తీర్పు ప్రకటించబడింది, తీర్పు మొదలయ్యింది. మొదలైన తర్వాత ఏనేమో చాలా సీరియస్గా కటిక ఉపవాసముతో ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తా ఉన్నాడు. ఈ ఎక్స్ట్రార్డినరీ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ ద్వారా దేవుడు తన యొక్క మనస్సుని మార్చుకుంటాడా? మార్చుకోడా? చాలాసార్లు ప్రార్థన ఉపవాసం అంటే మనకేంటో తెలుసా? సర్కస్లో ఏనుగెళ్ళింది అనుకోండి, దాన్ని చేతిలో ఒక స్టిక్ పట్టుకొని దాన్ని ఆడిస్తూ ఉంటాడు ఒకడు. అవునా? మనం అనుకుంటాము కొన్నిసార్లు ఈ ఉపవాసము, ఈ ప్రార్థన అనే దాంతో ఇక దేవుణ్ణి ఎట్లన్నా ఆడించవచ్చు నేను. ఇక నేను లేయి అంటే లేస్తాడు, కూర్చో అంటే కూర్చుంటాడు. అంటే ఈ ఉపవాసము, ఈ ప్రార్థన అనే బెత్తం ద్వారా దేవుణ్ణి మనం కంట్రోల్ చేస్తాము అనే అభిప్రాయం కలిగి ఉంటారు కొంతమంది. కంట్రోల్ చేయగలమా దేవుణ్ణి? ఎప్పుడు అనుకోలేదు అట్లాగా. ఇంకేముంది, నేను అసలు ఫాస్టింగ్తో ఉపవాసంతో ప్రార్థన దగ్గర కూర్చుంటే ఇక దేవుడు నా మొర వినక, నేను చేసిన దానికి చెయ్యక ఏం చేస్తాడు? ఇంకా లొంగకేం చేస్తాడు, ఇంకా చెయ్యకేం చేస్తాడు అని ఎప్పుడు అనుకోలేదా? నేనైతే అనుకున్నా. చాలా డేంజర్ అది. మన ఫాస్టింగ్తో, మన ప్రేయర్తో మనం ప్రభు యొక్క మనస్సుని మారుస్తామని అనుకుంటే అది మన అజ్ఞానానికి నిదర్శనం. ఆయన యెహోవానైన నేను మార్పు లేని వాడను. ఆయన మనం చేసినటువంటి ఏటో వాటిని బట్టి ఆయన మార్చుకునేటువంటి దేవుడు కాదు. దేవుణ్ణి మనం ఫోర్స్ చేయలేము, బలవంత పెట్టలేము మన ఉపవాసంతోనూ మన ప్రార్థనతోనూ. అయితే వీటన్నిటిలో ఇంతకీ ట్యూన్ అయ్యేది ఎవరు? సరైనటువంటి మార్గంలోనికి వచ్చేది ఎవరు అంటే ఆ వ్యక్తి. ఇక్కడ దావీదు. మన దగ్గరకు వస్తే నువ్వు నేను. దేవుడు మారడు. ఇంతకీ ఈ ప్రొసీజర్ గుండా వెళ్తున్నప్పుడు మారేది ఎవరంటే నువ్వు నేను మారుతాం. నీ నా మనస్సులు మారుతాయి, నీ నా ఆలోచన విధానాలు మారుతాయి. అక్కడ ట్యూన్ అయ్యేది మనం, చేంజ్ అయ్యేది మనం.
ఆ పరిస్థితిలో మనం ఏం నేర్చుకుంటాము అని అంటే సబ్మిషన్ని, సరెండర్ని, దేవుని యొక్క చిత్తానికి మనల్ని మనము సరెండర్ చేసుకోవటానికి, సబ్మిట్ చేసుకోవటానికి ఇష్టపడతాం. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఫాస్టింగ్ తో ప్రార్థన చేస్తుంటామో మన శరీరం డామినేషన్ అనేది తగ్గుతుంది. కాబట్టి అక్కడ దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తూ ఉన్నప్పుడు ఆ చిత్తానికి మనల్ని మనము సరెండర్ చేసుకోవడానికి, సబ్మిట్ చేసుకోవడానికి ఇష్టపడతాం. మారింది ఎవరు? దేవుడా, మనమా? ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచించండి. ఫాస్టింగ్ ప్రేయర్స్ చేసినటువంటి రోజుల్ని ఏం జరిగింది అక్కడ? కూర్చున్నప్పుడు మన దృక్కోణం వేరు, గడిపినటువంటి సమయాన్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే అల్టిమేట్ గా దాన్ని ముగించుకొని లేచే సమయానికి చేంజ్ అయింది ఎవరు? దేవుడా. అది అనుభవించిన వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతుంది. అక్కడ మారింది ఎవరు? మనమే. అల్టిమేట్ గా ఆ యొక్క పీరియడ్ గుండా వెళ్ళి దేవుని మనస్సును ఎరిగి, దేవా నీ చిత్తానికి నేను తలంచుతున్నాను అని అల్టిమేట్ గా మనము మార్పు చెంది, మనం మారు మనసు పొంది ఆయన యొక్క చిత్తానికి మనల్ని మనం సబ్మిట్ చేసుకొని లెగిసాం తప్ప. ఇది ఫ్యాక్ట్, ఇది సత్యం. అయితే ఈ రియాలిటీని యాక్సెప్ట్ చేయడానికి కూడా ఏం కావాలి? సరే, ఇక్కడికి వచ్చేయండి 20వ వచనం. అప్పుడు అయితే ఇక్కడ దావీదు ఏమన్నా చేసేసుకుంటాడేమో అని కంగారు పడినటువంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఎదుట దావీదు యొక్క ప్రవర్తన వీళ్ళకి చాలా విచిత్రంగా అనిపించింది. 20వ వచనం చదవండి. వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరంలో ప్రవేశించి మొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మనగా వారు వడ్డించింది. అప్పుడు అతను భోజనం చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఏమన్నా చేసేసుకొని సూసైడ్ చేసుకొని చచ్చిపోతాడేమో అని వీళ్ళు అనుకున్నారు, వీళ్ళ ఊహ. కానీ దావీదు అంత ఆషామాషి వ్యక్తి ఏం కాదు, స్పిరిచువల్లీ మెచ్యూర్డ్. కాబట్టి అప్పటి వరకు తీర్పు ప్రకటించినా సరే దేవుడు కనికరించునేమో అనే ఉద్దేశంతో ఫాస్టింగ్ ప్రేయర్ చేశాడు. కానీ బిడ్డ చనిపోయింది. ఇప్పుడు రియాలిటీలోకి వచ్చి ఆయన తన యొక్క రెస్పాన్సిబిలిటీని రెజ్యూమ్ చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఏదన్నా విషయాలు జరిగినప్పుడు మనం సడన్ గా ఏం చేస్తాం? ఒక వీడియోని పాస్ చేస్తాం. సో దావీదు ఇక్కడ మిగతా అన్ని కూడా కొంచెంసేపు పాస్ చేసినట్లుగా పాస్ చేసి ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ లో ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ దాన్ని ప్లే చేశాడు. తన రెస్పాన్సిబిలిటీస్ ని మళ్ళీ రెజ్యూమ్ చేస్తా ఉన్నాడు. అందులో ఈయన ఫస్ట్ చేసింది ఏంటో తెలుసా? ఏం చేశాడండి? ఫస్ట్ లెగ్గానే ఫస్ట్ ప్రయారిటీ ఏంటి దావీదుకి? దేవుని మందిరానికి వెళ్ళి మ్రొక్కి. మొట్టమొదటి ప్రయారిటీ దావీదు చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? వర్షిప్. ముందు ఆరాధించాడు. నా బిడ్డను చంపేసావు దేవా, నీకు అసలు ఏమన్నా ఉందా? ఈ మాటలేం లేవు. అవునా? వెళ్ళేమంటున్నాడు? మందిరంలో ప్రవేశించి దేవుని మ్రొక్కి, ఇంగ్లీష్లో చక్కగా ఉంది, వర్షిప్ చేశాడు. ఇది ప్రయారిటీ. సో మనం కూడా కొన్నిసార్లు రకరకాల వాటి కొరకు మనం అడగచ్చుగాక, అల్టిమేట్ గా ఆయన చేయాల్సింది ఆయన చేసినప్పుడు దేవుని యొక్క సార్వభౌమ చిత్తానికి మనం తల వంచి ఫస్ట్ మన స్పందన ఏమై ఉండాలి? నీ చిత్తమే నువ్వు జరిగించావు దేవా, నీకు వందనాలని ముందు వర్షిప్ చేయగలగాలి. ఫస్ట్ దావీదు యొక్క స్పందన వర్షిప్ చేశాడు. రెండవ స్పందన ఏం చేశాడు అని అంటే, ఆయన ఆహారం తీసుకొని తన యొక్క, అప్పటికే మరి కొన్ని రోజులు తినకుండా ఉన్నాడు కదా, ఆహారం తీసుకొని ఏం చేశాడు? తన యొక్క శరీరానికి కావాల్సినటువంటి స్ట్రెంగ్త్ కోసం, ఇది నెససరీ అయినా, శరీరానికి నరిష్మెంట్ అనేది నెససరీ అయినా, సో తన యొక్క ఫోకస్ రెండవది తన శరీరం మీద పెట్టి ద నెససరీ ఆఫ్ నరిష్మెంట్, వెంటనే ఆహారం తీసుకొని కొంచెం బలం తెచ్చుకున్నాడు. ఈయన చేస్తున్నటువంటి ఈ పనిని చూసి ఏదన్నా చేసుకుని చచ్చిపోతాడు అనుకుంటే నీట్గా రెడీ అయ్యాడు, ఆరాధించాడు, ఫుడ్ తెమ్మని చెప్పి కడుపు నిండా చక్కగా తిన్నాడు. ఇదేం రియాక్షన్? మనం అనుకున్నది ఒకటి, ఈయన చేస్తున్నది ఒకటి అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏం అర్థం కాక బెక్కమొఖాలు వేసుకొని చూస్తున్నారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు తట్టుకోలేక వచ్చి అడిగారు. 21వ వచనం, అతని సేవకులు, బిడ్డ జీవముతో ఉండగా ఉపవాసం ఉండి దాని కొరకు ఏడ్చుచుంటివి గాని
అది మరణమైనప్పుడు లేచి భోజనము చేసితివి, నీవు ఇలాగు చేయుట ఏమి అని దావీదుని అడగగా, అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాని బ్రతికించునేమో అనుకుని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుంటిని. ఇప్పుడు బిడ్డ చనిపోయాను గనక నేను ఎందుకు ఉపవాసం ఉండవలను? వానిని తిరిగి రప్పించగలనా? నేను వాని యొద్దకు పోవుదును గాని వాడు నా యొద్దకు మరలా రాడు అని వారితో చెప్పెను. ఇక్కడ వాళ్ళు అనుకున్నారు డిప్రెషన్, డిస్పైర్ అనేది ఉంది, నిరాశ నిస్పృహల్లో ఏం చేసేసుకుంటాడో అని అనుకుంటే, వాళ్ళేమో నిరాశ నిస్పృహలతో కూడిన దావీదుని గురించి ఆలోచిస్తుంటే, దావీదేమో ఫెయిత్ అండ్ రియాలిటీ మీద మైండ్ పెట్టాడు. వాళ్ళేమో డిప్రెషన్ అండ్ డిస్పైర్ గురించి ఆలోచిస్తున్నారు, నిరాశ నిస్పృహలతో కూడిన దావీదు ఏమైపోతాడో అని. కానీ దావీదు మైండ్ ఎలాగుందనంటే ఫెయిత్ అండ్ రియాలిటీ, విశ్వాసము, రెండవది వాస్తవికత. ఏంటి వాస్తవం? చనిపోయిన బిడ్డ దగ్గరికి నేను వెళ్తాను తప్ప చనిపోయిన బిడ్డ మరలా రాదు, ఇది వాస్తవం. మరణం అనేది తథ్యం, ఇది వాస్తవం. దీన్ని ఎవడు తప్పించుకోలేడు, ఇది వాస్తవం. నేను అక్కడికి వెళ్తాను కానీ వాడు మళ్ళీ వెనక్కి రాడు, ఇది వన్ వే. ఇటు నుంచి అటు వెళ్తామే తప్ప అటు నుంచి ఇటు వచ్చే పరిస్థితి లేదు, ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని అంగీకరించాలి అంటే ఏముండాలి? మనిషికి ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసముతో వాస్తవానికి ఆయన వాస్తవం వైపు తన కళ్ళు పెట్టాడు. ఒకసారి ఒక ఫ్యామిలీలో ఒక డాటర్ చనిపోయినప్పుడు కూతురు, ఆమె కన్నీరంతా, ఆమె ఒకటే ఏడుపు. ఏంటి ఏడుపు అంటే, లాజరును లేపిన దేవా, లాజరును లేపిన దేవా, లాజరును లేపిన దేవా. ఏంటి ఆ తల్లి వేదన ఆ రోజు? అయ్యా 4 రోజుల తర్వాత లాజరును లేపావు కదా, నా కూతురుని లేపవా అనే ఆశతో ఆ యొక్క ప్రభు కనికరించునేమో అన్నట్లుగా ఆ రోజు ఆ తల్లి యొక్క దుఃఖం. కానీ అల్టిమేట్గా ప్రభు వాస్తవికతను అంగీకరించే వరంగా ఉండాలి. కాబట్టి ఆయన ఫెయిత్ మీద, రియాలిటీ మీద, అంటే చాలా అగ్రెసివ్గా ఒక మిరాకిల్ కోసం దావీదు కూడా చూశాడు, అవునా కదా? చచ్చిపోతుంది అని అర్థమైనటువంటి బిడ్డే చాలా అగ్రెసివ్గా ఏం వెతికాడు? దేవుడు ఒక అద్భుతం చేస్తే బాగుండు కదా, అద్భుతం చేస్తే బాగుండు కదా. మొన్న ప్రభు ఒక అద్భుతం చేశారు మన ఫాస్టింగ్ ప్రేయర్స్లో. ఎక్కడ? మన ఇప్పటం లాస్ట్ వీక్లో. మన కొంతమందికి తెలుసు, వెంకటన్న నెదర్లాండ్స్లో ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు వెంటిలేటర్ మీద ఉంచారు. కనీసం ఆయన వచ్చే వరకన్నా, అక్కడ నుంచి బయలుదేరి వచ్చే వరకన్నా ఈ ప్రాణాన్ని ఎట్టగొట్ల ఆపుదామని. గురువారం పెళ్ళైంది, లాస్ట్ గురువారం ఉదయం. సాయంత్రం నుంచి ఉపవాస ప్రార్థనలు మొదలైనవి. ఆ ఫాస్టింగ్ ప్రేయర్స్లో అందరం ప్రార్థన చేస్తూ వచ్చాం ఆయన కోసం. మన వాళ్ళు ఆ రోజు సాయంత్రం వెళ్ళి ఖమ్మం వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చారు. ఆ తర్వాత రోజు కూడా ఫాస్టింగ్ ప్రేయర్లో ప్రార్థన చేశాం. ఆయనేమో అక్కడి నుంచి రావడానికి ట్రై చేస్తూ ఉన్నాడు, పర్మిషన్స్, వీసాలు, వీటన్నిటి కోసం. వెళ్ళి ప్రార్థన చేసి వచ్చారు, ప్రభు అద్భుతం చేశారు. నెక్స్ట్ డేకి వెంటిలేటర్ తీసేశారు. ఈయన అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసరికి ఆయన్ని లేపి కుర్చీలో కూర్చోబెట్టారు. ఆయన వచ్చి ఆ వీడియో పెడితే ఎంత సంతోషం వేసిందంటే, 100% హోప్లెస్ కండిషన్. అది వన్ ఆఫ్ ది మిరాకిల్ లాస్ట్ వీక్లో జరిగింది. ఇంతకీ మనం ప్రార్థన చేసింది ఏంటంటే, వాళ్ళు ప్రభువుని అంగీకరించకుండా కఠినంగా ఉండిపోయారు ఇన్ని రోజులు. ఒకసారి వెళ్ళొచ్చాం అల్లూరు, అంతకుముందు అన్న వాళ్ళు కూడా వెళ్ళొచ్చారంట, నేనైతే ఒకసారి వెళ్ళొచ్చాను. వాళ్ళందరూ ప్రభువుని ఎరగాలి, ప్రభుతో ఉండాలి అనే ఆశ. ప్రభు ఆయన్ని లేపారు, కోలుకుంటున్నారు ఇప్పుడు. ప్రభు చేసినటువంటి అద్భుతం. డాక్టర్లు హోప్లెస్ చెప్పేశారు. అర్థమైందా? దేవుని యొక్క మహా కనికరం. ప్రభు చిత్తం అయితే థ్యాంక్స్ గివింగ్ గాస్పెల్ వాళ్ళ ఇంట్లో మీటింగ్ ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళందరూ సువార్త వినాలి, రక్షించబడాలి. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి.
కాబట్టి దావీదు కూడా ఇక్కడ ఒక మిరాకిల్ కోసం ఎక్స్పెక్ట్ చేశాడు. దేవుడు కనికరించునేమో, ఆయన చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు, ఆయన ఇష్టం. ఆయన యొక్క సార్వభౌమ చిత్తానికి తలంచే వాళ్ళగా ఉండాలి. అదే బిలీవర్ యొక్క రెస్పాన్సిబిలిటీ. నేను ఫాస్టింగ్ ఉన్నాను, నేను ప్రార్థన చేశాను కాబట్టి నేను చెప్పిందల్లా ఆయన తల్లాడించాలి అనే వైఖరి చాలా ప్రమాదం. వెరీ వెరీ డేంజర్. అంతేకాదు, ఇక్కడ దావీదు ఒక రియాలిటీని మాట్లాడాడు. ఏంటి అని అంటే, చనిపోయినటువంటి ఆ యొక్క ఇన్ఫాంట్స్ ఎవరైతే ఉన్నారో, పిల్లలు, వారు తిన్నగా అక్కడికి వెళ్తారు అనే ఒక కన్ఫర్మేషన్ ఇచ్చాడు దావీదు. పిల్లలు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళకంటూ ఊహ తెలిసి వాళ్ళంతటా వాళ్ళు ఉద్దేశపూర్వకంగా లోపల నుంచి ఆదాములను సంక్రమించిన దానిని బట్టి కొన్ని చేస్తూ ఉంటారు పిల్లలు. అయితే వాళ్ళకంటూ ఒక నిర్దిష్టమైన వయసు వచ్చి వాళ్ళంతటా వాళ్ళు ఉద్దేశపూర్వకమైనటువంటి పాపములను చేసే వయసు వరకు, ఆ యొక్క ఇన్ఫాంట్ స్టేజ్ ఏదైతే ఉందో, అలాంటి బిడ్డలు, పిల్లలు చనిపోతే వారు ఎక్కడికి వెళ్తారనే కన్ఫర్మేషన్ ఇస్తున్నాడు దావీదు ఇక్కడ. వాళ్ళు దేవుని దగ్గర ఉంటారు, నేను అక్కడికి వెళ్తాను తప్ప వాళ్ళు ఇక్కడికి వచ్చే ప్రశ్న లేదు అనే విషయాన్ని చెప్తున్నాడు. అయితే ఇక్కడ దానికంటే ప్రాముఖ్యంగా మనం ఆలోచించవలసింది, మరణం అనేది అందరికీ తథ్యం అనే వాస్తవాన్ని దావీదు ఇక్కడ మన ముందు పెడతా ఉన్నాడు. మనందరము కూడా వారితో జాయిన్ అవ్వాల్సిందే తప్ప వాళ్ళెవరూ మళ్ళీ వెనక్కి వచ్చేది లేదు. కొన్ని సంఘాలలో, కొన్ని డినామినేషన్స్ లో చచ్చిపోయిన వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. పోయాక ఇంకేంటి వాళ్ళ కోసం ప్రార్థన చేసేది? పోయిన వాళ్ళ కోసం ప్రార్థన, పోయిన వాళ్ళ పక్షంగా ఇంకేదో. ఉన్నప్పుడు ఏం ఉద్ధరించాలి వాళ్ళ కోసం, పోయిన తర్వాత ఏంటి వాళ్ళ కోసం చేసేది? ఏదైనా వారు ఉండగానే వారి కొరకు మనం చేయగలిగినవి చేస్తే, వాళ్ళ రక్షణ కోసమైనా, వాళ్ళ యొక్క జీవితానికి ఉపయోగపడే దేనికోసమైనా సరే ఉన్నప్పుడు చేయాలి. ఒకసారి ఒక ఫ్యామిలీలో బతుకున్నప్పుడు ఖర్చు పెట్టుకోగలిగిన ఆర్థిక స్తోమత ఉంది వాళ్ళకి, కానీ ప్రాపర్ హాస్పిటల్స్ లో చూపించలా, ప్రాపర్ ట్రీట్మెంట్ ఇప్పించలేదు. ఆమె చనిపోయింది. ఇప్పుడు భర్త అంటున్నాడు కదా, నేను కూడా ఉన్నాను అక్కడ, ఆయన అంటున్నాడు కదా, ఈ కార్యక్రమం మాత్రం చాలా ఘనంగా చేయాలి, వచ్చిన వాళ్ళందరికీ ఇన్ని ఐటెంలు పెట్టాలి. ఈ తలకమాసినోడు ఆమె బతుకున్నప్పుడు ఈ తిండికి వచ్చే జనాలకి పెట్టే ఖర్చు ఏదో హాస్పిటల్కి పెట్టుంటే ఆమె ఇంకొన్ని రోజులు బతికేదేమో కదా. ఎప్పుడు ఏం చేయాలో, ఎక్కడ ఖర్చు పెట్టాలో ఏంటో మరి ఆ మనస్తత్వాలు. ఇంకొంతకాలం బతికుండేది. ఇప్పుడు మన ఫెలోషిప్ లో పాటలు పాడుతూ ఉంటాడు కదా డేవిడ్ అని, బుల్లి వాళ్ళ అమ్మమ్మ, ఆమెని ముహూర్తం చూసుకొని, టైం చూసుకొని వెంటిలేటర్ మీద నోట్లో నుంచి ఆక్సిజన్ తీసేశారు, మంచి ముహూర్తం చచ్చిపోవాలని. నాకు రిలేటివే. అంటే ఏంటి, ఇంకేదో ఖర్చు పెడితే మన సాయి శక్తిలో మనం చేయగలిగింది ఏదో చేస్తే బ్రతుకుతుందో లేదో తర్వాత సంగతి. ఇక ఎలాగో ఎందుకులే వేస్ట్ ఖర్చు, మంచి గడియలు చూసుకొని ఏం చేద్దాం, తీసేశారు, పోయింది మనిషి. సో దేవుడు ఏ విధంగా దేవుడు రెస్టోర్ చేశాడు. ఇంతకీ ఈ బిడ్డను బట్టి కలిగినటువంటి బాధ, ఈ బిడ్డని బట్టి కలిగినటువంటి నొప్పి దేవుడు ఎట్లా ఆ పెయిన్ లోనే వదిలిపెట్టాడండి. దేవుడు ఏం చేశాడో చూడండి, 24వ వచనం. తర్వాత దావీదు తన భార్య, ఫస్ట్ టైం బేత్షెబా దావీదు భార్య అని మెన్షన్ చేయబడింది. దీనికి ముందు కూడా మనం చదివాము, ఉరియా భార్య అనే చదివాం. ఎప్పుడైతే ఆ పాపం వలన కలిగినటువంటి ఆ సంతానము చనిపోయిందో, కంప్లీట్ గా అది ఎరేస్ చేయబడిందో, ఇప్పుడు దావీదు భార్యగా ఏమి అడ్రస్ చేయబడతా ఉంది. ఆ మాట పిలిచి ఆమెను ఓదార్చి ఆమె దగ్గరకు పోయినప్పుడు ఆమె ఒక కుమారుని కనను. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టాడు. సొలొమోను అని అంటే పీస్, గాడ్ ఈజ్ పీస్. లేకపోతే రెండు భావాలు వస్తాయి, గాడ్ ఈజ్ పీస్ అనే భావం వస్తుంది, మరొకటి రీప్లేస్మెంట్, బదులుగా, దీనికి బదులు అది అంటారు కదా, రీప్లేస్మెంట్. ఎయిదర్ ఇట్ ఈస్ పీస్ ఆర్ రీప్లేస్మెంట్. అయితే దావీదు దగ్గరికి మరలా నాతానుని, అక్కడ ఒక మాట ఉంది 25వ వచనం, యెహోవా అతనిని ప్రేమించి ఏం చేశాడంట దేవుడు. క్రమశిక్షణే, ప్రేమే.
ప్రేమలోనే క్రమశిక్షణ ఉంటుంది. దేవుడు ప్రేమించాడు కాబట్టే క్షమాపణ వచ్చింది. దేవుడు ప్రేమించాడు కాబట్టే ప్రవక్తను పంపించాడు. దేవుడు ప్రేమించాడు కాబట్టే ఒప్పించాడు. ప్రేమించాడు కాబట్టే క్షమించాడు. ప్రేమించాడు కాబట్టే క్రమశిక్షణ చేశాడు. ప్రేమించాడు కాబట్టే మళ్ళీ బిడ్డనిచ్చాడు. ప్రేమించాడు కాబట్టే మళ్ళీ నాతానుని ఇంకొకసారి పంపించాడు. యెహోవా అతనిని ప్రేమించి ఏం చేశాడు? యెహోవా ఆజ్ఞను బట్టి అతడు వచ్చి ఏం చేశాడు? ఎదిద్యా అనే పేరు అతనికి పెట్టాడు. ఎదిద్యా అంటే ఫుట్ నోట్లో ఏముంది? యెహోవాకు ప్రియుడు, దేవునికి ప్రియుడు, దేవునికి ప్రియుడు అనే పేరు. ఇప్పుడు దాకా ఎలా లేడు ఈ మనిషి? దేవునికి ప్రియమైన వాడుగా ఉన్నాడా? సో ఎప్పుడైతే ఆ విషయం అంతా సెటిల్ అయిందో ఇప్పుడు మరలా ఎలా కనబడుతున్నాడు దేవుని కంటికి? దేవునికి ప్రియుడు. ఇప్పుడు ఏ బిడ్డను బట్టి అయితే వీళ్ళకి దుఃఖం కలిగిందో, ఏడుస్తున్నారో, బాధపడుతున్నారో, ఇప్పుడు మరొక బిడ్డని ఇవ్వటం ద్వారా ఈ ఈ ఇద్దరిని ఏం చేశాడు ఆయన? ఓదార్చి అనే మాట చదివాం కదా, వాళ్ళని కంఫర్ట్ చేశాడు దేవుడు. దేవుడు అట్లా వదిలిపెట్టాడు. క్రమశిక్షణ క్రమశిక్షణే, ప్రేమ ప్రేమే, ఓదార్పు ఓదార్పే. ఆయన క్యారెక్టర్ అది. ఓదార్చాడు, కంఫర్ట్ చేశాడు దేవుడు, కంఫర్ట్ చేశాడు. ఆశ్చర్యం ఏంటో తెలుసా? దావీదుకి అప్పటికే అనేక మంది భార్యలు, అనేక మంది సంతానం ఉన్నా ఈ బిడ్డని నెక్స్ట్ దావీదు తర్వాత నెక్స్ట్ లైన్లోకి ఎవరు వచ్చారు? మిగతా వాళ్ళ పేర్లు కూడా తెలియదు పెద్దగా ఎవరికి. అబ్షాలోము ఒకటి తెలుసు, ఎందుకంటే ఎంటపడి చంపడానికి ట్రై చేశాడు కాబట్టి వాడు ఒకటి తెలుసు. ఇంకా వీళ్ళిద్దరు అబ్షాలోము సొలొమోను కాకుండా టకామని దావీదు కొడుకుల పేర్లు చెప్పండి ఎవరన్నా, చెప్పండి. ఇప్పుడు పేజీలు తిప్పకూడదు. అంటే ఏంటి? అసలు ఇంకెవరు మనకి గుర్తు కూడా లేరు పెద్దగా. అలాంటి పరిస్థితి. అంటే దేవుడు ఎంతగా ఈ బిడ్డని మళ్ళీ ఆయన చూసి, అంటే దేవుని యొక్క చాయిస్ చూడండి, ఆయన ఎంపిక. ఈ బెత్షెబాకి కలిగినటువంటి సంతానమైన సొలొమోనుని నెక్స్ట్ కింగ్ గాను, నెక్స్ట్ అతని యొక్క జీనియాలజీల నుంచి యేసుక్రీస్తు ప్రభు రావటం అనేది ఆశ్చర్యం. సరే, ఇంతకీ ఈ ప్రాసెస్ అంతా ఎక్కడ జరుగుతా ఉంది? మనం ముగించేద్దాం. త్వరగా చూడండి, 26వ వచనం నుండి చూడండి. యోవాబు రబ్బా అను అమ్మోనీయుల పట్టణముల మీద, ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? 11వ అధ్యాయంలో స్టార్ట్ అయింది. 11:1లోనే ఈయన రబ్బా పట్టణాన్ని ముట్టడేశాడు. కానీ ఇప్పుడు 12వ అధ్యాయం 26వ వచనం వచ్చినా సరే ఇంకా రబ్బా మీద వీళ్ళు కొట్లాట జరుగుతానే ఉంది. కంప్లీట్ విక్టరీ అనేది వచ్చిందా యోవాబుకి? రాలా. ఈ పీరియడ్ అంతా ఎంత పీరియడ్? సుమారుగా 1 year. 1 year నుంచి వీళ్ళు ఎవరు ఇళ్ళ దగ్గర లేరు. అవునా? ఈమె కన్సీవ్ అయింది, బిడ్డను కనింది, బిడ్డ కూడా చావటం అన్ని జరిగిపోయింది. ఇదంతా ఒక రోజులో జరిగిపోద్దా? ఇది హోల్ 1 year ప్రాసెస్ ఇది. ఈ 1 year నుంచి వీళ్ళు రబ్బా మీద విజయం కోసం, రబ్బా అనే పట్టణం మీద విజయం కోసం కొట్లాడుతూనే ఉన్నారు. కానీ అక్కడ యోవాబుకి ఏం లేదు, రబ్బా పట్టణం మీద విజయం లేదు. ఎప్పుడైతే ఇవేవి కూడా అక్కడ ఉన్నటువంటి మిగతా యుద్ధంలో ఉన్న వాళ్ళకి తెలియదు, ఇది దావీదు పాపమును బట్టి కలిగినటువంటి డిలే. ఎప్పుడైతే ఈ పాపము సెటరేట్ చేయబడిందో ఇమ్మీడియట్ గా అక్కడ వాళ్ళకేమొచ్చింది? విజయం వచ్చింది. ఈ రెండింటికి లింక్ అర్థమవుతుందా మీకు? మన జీవితాల్లో నిలిచి ఉండే పాపము ఇంకొక దగ్గర ఓటమికి కారణమవుతా ఉంటాయి. 1 year నుంచి కొట్లాడుతున్నారు, వాళ్ళకి అక్కడ విజయం లేదు. 1 year నుంచి తనుకుంటున్నారు, వాళ్ళలో కొంతమంది చచ్చిపోతున్నారు, వీళ్ళలో కొంతమంది చచ్చిపోతున్నారు, విజయం లేదు. ఎప్పుడైతే ఈయన తప్పు చేసినటువంటి తప్పుని, ఈయన చేసిన పాపముని ప్రభు దగ్గర సరిచేయబడిందో, ఒప్పుకున్నాడో, సరి చేసుకున్నాడో, దేవుడు దానిని క్షమించి మరలా డేవిడ్ని రెస్టోర్ చేశాడో, వెంటనే అక్కడ విజయం స్టార్ట్ అయింది. ఇక్కడ మనం ఆగి ఆలోచించాలి, ఎందుకు మనం ఓటములు చూస్తా ఉన్నాం? 1 year నుంచి ట్రై చేస్తా ఉన్నాడు ఈయన విజయం కోసం రబ్బా మీద. ఎందుకు విజయం లేదు యోవాబుకి? బికాస్ దావీదు పాపం. మన జీవితంలో కూడా 6 నెలల నుంచో, 1 year నుంచో, 2 years నుంచో విజయం కోసం ట్రై చేస్తున్నాం. ఏ రబ్బా మీద విజయం కోసం ట్రై చేస్తున్నాము? ఎందుకు విజయాలు చూడలేకపోతున్నాం? ఎందుకు? యోవాబుకి తెలియదు క్లియర్గా ఎందుకు నేను విజయాన్ని చూడలేకపోతున్నాను. దేవుడికి బాగా తెలుసు, దావీదుకి అంతో ఇంతో తెలుసు. ఏం జరిగింది?
ఎప్పుడైతే ఇక్కడ ఈయన సరి చేయబడ్డాడో, ఈయన దారిలోకి వచ్చాడో, ఇమ్మీడియట్ గా అక్కడ విజయం వచ్చింది. ఆయన ఏమని కబురు పెట్టాడు తెలుసా? గెలిచేసాం, నువ్వు వచ్చేసి ఫైనల్ టచ్ ఇచ్చావనుకో అయిపోతుంది. లేకపోతే రబ్బాని గెలిచినటువంటి యోవాబాని నా పేరు పెట్టేస్తారు ఈ పట్టణానికి, కాబట్టి నువ్వు తొందరగా రా అని దావీదుకి కబురు పెట్టాడు. వెంటనే దావీదు తన సైన్యాన్ని వేసుకొని 11వ అధ్యాయంలో కదలలా దావీదు. 10వ అధ్యాయంలో వెళ్ళొచ్చినోడే. 10వ అధ్యాయం చివర మనం చదివాం ఆల్రెడీ. సో 11 అంటే 10వ అధ్యాయం చివర ఎక్కడైతే తన విషయంలో అన్ని రెస్పాన్సిబిలిటీస్ ని పక్కన పెట్టాడో, ఇప్పుడు మళ్ళీ పాత దావీదు వచ్చేసాడు. మళ్ళీ సైన్యాన్ని తీసుకుని బయలుదేరాడు, వెళ్ళాడు, గెలిచాడు. ఆ రాజు తల మీద నుంచి కిరీటం తీసి ఈయన తల మీద పెట్టబడింది. అది మామూలు కిరీటం కాదు. అంతేకాదు, ఏం చేశాడంట? విస్తారమైన దోపు సొమ్మును పట్టుకున్నారంట. వాళ్ళందరినీ పట్టుకొని వాళ్ళని ఎట్లా చంపారు? భయంకరంగా రంపాలతో కోశారంట. ఇనప పనిముట్లతో శరీరాలు చీల్చేశారంట. వాళ్ళని తీసుకెళ్లి ఆ ఇటుకలు కాల్చే దాంట్లో తీసుకెళ్లి పడేసి కాల్చి పడేశారంట. శత్రువుని ఎంత భయంకరంగా వధ జరిగింది అక్కడ. విజయం అనేది వచ్చిందా ఇప్పుడు? విజయము యాక్చువల్గా విజయం ఎవరితో మొదలైంది? యోవాబుతో మొదలైంది. అది ఆయనకి విక్టరీ రిపోర్ట్ అనేది ఈయనకి ఇవ్వగానే, కానీ ఆ విజయం ఆపాదించబడింది మాత్రం ఎవరికి? దావీదుకి. కాబట్టి నేను రాజు తరపున పనిచేస్తున్నాను అనే స్పృహ మనం కూడా కలిగి ఉండాలి. ఒకవేళ నీ ద్వారా నా ద్వారా చిన్నదో పెద్దదో దేవుని కార్యం జరిగితే ఆ రిపోర్ట్ ఆయనకు అప్పగించేసి ఆ మహిమ ఏదో ఆయనకు చెల్లించాలి తప్ప, నేను కాబట్టి చేశాను అని ఆ మహిమని మనం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే వెరీ వెరీ డేంజర్. ఇక్కడ యోవాబు దగ్గర మనం నేర్చుకోవాల్సిన పాఠం అది. నేను రాజును కాదు, నేను రాజు దగ్గర పనోడిని, కాబట్టి నా పేరు అక్కడ పెట్టబడడానికి వీల్లేదు. ఈ రోజుల్లో చాలా మందికి వాళ్ళ పేర్లు వినబడాలి, కనబడాలి. ఈవెన్ మినిస్ట్రీస్ లో కూడా మనుషుల పేర్లు ఎక్కడెక్కడైతే కనబడుతున్నాయో వాళ్ళతో జాగ్రత్త. కిరణ్ మినిస్ట్రీస్ అని నేను పెట్టుకున్నాను అనుకోండి, వేరే వాళ్ళ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, అందుకే చెప్తున్నా. ఎక్కడెక్కడైతే మనుషుల పేర్లతో మినిస్ట్రీస్ అనే పేర్లు కనబడుతున్నాయో అటువంటి వాళ్ళతో జాగ్రత్త. జాన్ వెస్లీ మినిస్ట్రీసో ఇంకొకళ్ళు మినిస్ట్రీసో మనుషుల పేర్లతో ఉన్నాయంటే జాగ్రత్త, అట్లాంటి అవుతుంది. నేను ఆయనకి పనుని, ఇక్కడ ఏదో చిన్నదో పెద్దదో విజయం వచ్చింది, ఇప్పటిదాకా చేసిన యుద్ధం ఆయన కోసం, ఆయన పక్షంగా, ఇప్పటిదాకా నేను చేసిన పరిచర్య పని ఆయన కోసం. అల్టిమేట్ గా రిపోర్ట్ నేను ఆయనకు అప్పగించాలి. అల్టిమేట్ గా విజయం అనేది ఆయనది, నాది కాదు. ఈ వైఖరి మనం కలిగి ఉండాలి. లేకపోతే నేను చేశాను, నేనే కొట్లాడాను, 1 year ప్రయాసపడ్డాను. కొన్నిసార్లు సాక్ష్యాల్లో ఇవి కొంచెం స్ట్రెస్ చేసి వినబడతాయి ఈ పదాలు. ఏం బ్రదర్ మీకు తెలియదు, 1 year ఏం చేశానో తెలుసా? అసలా చేసావు, మంచిదే, నువ్వు చేసిన దానికి ప్రభు దగ్గర ఉంది కదా. సో ఎప్పుడు కూడా మనం ఆ రాజు కింద పనివారం అని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఆ మహిమని మనం దొంగిలించడానికి ప్రయత్నం చేయకూడదు. ఇక్కడ మొత్తము రెస్టోర్ అయిందండి. 10వ అధ్యాయంలో ఉన్నటువంటి దావీదు ఎంత, 10వ అధ్యాయం వరకు ఉన్న దావీదు ఎంత అద్భుతమైన వాడు మనం చూసాం. 11, 12లో అది పోయింది. ఇప్పుడు మళ్ళీ ఏమైంది? మునుపటి మొదటి దావీదు మళ్ళీ రెస్టోర్ అయ్యాడు. తన లైఫ్ టైంలో ఎప్పుడు మళ్ళీ ఈ రకమైనటువంటి తప్పిదము, పాపం అనేది జరగలేదు. కాబట్టి ఇక్కడ ఈ విషయాల్ని మనం నేర్చుకోవాలి. ఏ కారణాలను బట్టి అక్కడ అపజయాలు జరుగుతూ ఉన్నాయి, 1 year నుంచి ఎందుకు విక్టరీ రావట్లేదో ఒకసారి ఆలోచించాలి. ఇది యోవాబుకి తెలియదు. ఎందుకు నేను 1 year నుంచి తన్నుకులాడుతున్నాను కానీ నాకు ఇక్కడ విజయం రావట్లేదంటే యోవాబుకి అర్థం కావట్లేదు. దావీదుకి మాత్రం క్లియర్గా అర్థమైపోయింది. మన జీవితాల్లో విజయాలు డిలే అవటానికి ఏ దాచబడిన, ఏ సరిచేయబడని, ఏ ఒప్పుకోవడానికి ఇష్టపడని, ఏ సరి చేసుకోవటానికి హృదయం చూపించినటువంటి విషయాలు మన వ్యక్తిగత లేదా కుటుంబ సంఘ జీవితాల్లో మనం ఉంచుకుంటా ఉన్నామో వాటిని బట్టే ఈ డిలేస్. అల్టిమేట్ గా ప్రభు ఏం చేస్తారు? ఖచ్చితంగా విక్టరీ అనేది ఆయన ఇచ్చి తీరుతారు. అందులో ఎట్లాంటి సందేహం లేదు. ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం రండి. రండి, దేవుని వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుందాం, సమర్పించుకుందాం. దేవుని యొక్క క్యారెక్టర్, ఆయన ఎవరు, ఈ ప్యాసేజ్లోంచి అంత అద్భుతంగా ఎన్ని విషయాలు అర్థమవుతా ఉన్నాయి. ప్రార్థన చేసుకున్నారండి. రండి, ఒక్కొక్కరు ప్రార్థన చేద్దాం. ముందు ఆన్లైన్లో వాళ్ళు ఒకరు చేయండి. వినిన వాక్యంతో అన్నీ మనకు కాకపోవచ్చు, కానీ కొన్ని మాటలు ఖచ్చితంగా మనకే. ప్రభు మాట్లాడిన మాటలతో ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా ప్రార్థన చేసేవారు మీ వ్యక్తిగత అవసరాలు కూడా ప్రార్థన చేయండి. ఒక్కొక్కరు క్లుప్తంగా చేయండి. మిగతా వారందరూ ఏకీవించి వారి అవసరతల కొరకు మనం ప్రార్థన చేద్దాం. చేయండి, ఆన్లైన్లో ఒకరు చేయండి. చేయండి, ఒకరు చేయండి. ఒక పని చేద్దాం, అందరూ ప్రార్థన చేయండి. ఒక 5 నిమిషాల సమయం తీసుకొని అందరూ ప్రార్థన చేయండి. అందరిలో ఆ మాటలు చెప్పుకొని ప్రార్థన చేయడానికి ఇబ్బందిగా ఉంటే ప్రభు మనతో మాట్లాడిన మాటలతో యథార్థంగా చెప్పుకుందాం, సమర్పించుకుందాం. ముందు వినిన వాక్యంతో ప్రార్థన చేసుకుందాం. అవసరతల తర్వాత ముందు వాక్యంతో ప్రార్థన చేయండి. ఒక 5 minutes అందరూ. ఈ అధ్యాయము పడిపోయిన వారికి ఒక హెచ్చరిక. పడిపోయిన వారు వారి యొక్క నిరాశలో నుండి తిరిగి రక్షణ పొందొచ్చు అనే ఒక నిరీక్షణ ఇస్తూ ఉంది. ఎవరైతే పడలేదో వారికి ఒక హెచ్చరికని ముందు పెడతా ఉంది. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యపు వెలుగులో ప్రభువుకి మనల్ని మనం రీకమిట్ చేసుకుందాం. ఆయన ప్రేమ, ఆయన క్రమశిక్షణ, ఆయన కనికరము, ఆయన ఓదార్పును తల వంచుదాం. ఆయన సార్వభౌమ అధికారానికి ఒప్పుకుందాం. విశ్వాసముతో వాస్తవికతను అంగీకరిద్దాం. పోయిన మొదటి పూర్వపు స్థితిని మరలా పొందినటువంటి రీతిలో దేవుని ఇష్టం అది.